ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో పెట్టుకోవాల్సింది గోరింతాకు కాదండి, మనం తినవలసిన కూర కూడా ఒకటి ఉంది. అది ఏంటనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా అయితే ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కుని కోసుకోవాలండి. అలాగే పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని, ఇప్పుడైతే ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అలాగే దాంట్లోనే కొంచెం పసుపు, కూరకి తగ్గ టేస్ట్కి తగ్గ కారం, అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకుని అందులో వాటర్ అయితే పోసేసుకోవాలండి. దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టేయాలండి. ఇప్పుడు మునగాకును కూడా కోసుకుని కూరలో అయితే వేసేద్దామండి. మునగాకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కళ్ళకేంటి, ఆరోగ్యానికి ఏంటి, ప్రతి దానికి కూడా మునగాకు అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు కడిగేసి అయితే మరుగుతున్న ఈ కూరలో అయితే వేసేద్దాం. అలాగే వీటితో పాటు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేద్దామండి. వెల్లుల్లిపాయలు ముందుగా పులుసు పెట్టి వేసుకోవాలండి, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి ఇలాగ పైన పక్కన తీసేసి ఇవి కూడా కూరలో అయితే యాడ్ చేసేద్దామండి. ఇవన్నీ వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా తెల్లపిండి వేసుకుని ఆ వాటర్కి సరిపడా తెల్లపిండి వేసుకుని కలిపేసుకోవాలండి. వాటర్ అంతా అయిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయలు, కొద్దిగా మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసేసుకుని పోపు తాలింపు అయితే అయిపోయిందండి. ఇవన్నీ చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఇందులో అయితే వండిన కూరను అయితే వేసేసుకోవాలండి. అంతే మన కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే అదేంటండి బాబు, మా ఛానల్ని అలా చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసి